ఒక ఆయన మధ్య హిమాచల్ ప్రదేశ్లో ఒక సన్యాసే చెప్పాడు, మనం వేదాల్లో పురాణాల్లో వినని దేవతలందరూ హిమాచల్ ప్రదేశ్ మొదలైన హిమాలయ పర్వతాల్లో పూజింపబడుతూ ఉంటారు, కనుక ఈ సంస్కృతి వేరు వేద సంస్కృతి వేరు అన్నారు. అదే అజ్ఞానం అని తెలుసుకోవాలి. ఇక్కడ వేదాల్లో పురాణాల్లో ఎన్ని దేవతల పేర్లు చెప్పారు ఎంతమందికి తెలుసండి? అవి కానీ ఒక దగ్గరికి రాస్తే అందులో యక్షిణీ దేవతలు, సిద్ధులు, గంధర్వులు వాళ్ళ పేర్లు రాస్తే ఆ పేర్లే ఆటవికులు వాడుతున్న పేర్లలో మనకు కనబడతాయి. అందుకే మొత్తం కలిపి ఒకే సంస్కృతి అనే భావన తెలియాలంటే వాళ్ళ యొక్క ఆచార వ్యవహారాలు, ఆహార విహారాలు, వారి వైద్యము, వారి అంతరిక్ష విజ్ఞానము, వారి సంగీతము, వారి సాహిత్యము, వారి నాట్యము, వారి కళలు ఇన్ని అధ్యయనం చేయాలి. చేసి వాటిలో ఉన్న గొప్పతనాన్ని మనం తెలుసుకుంటూ వాళ్ళకి మనం కొత్త నాగరికత ఏం చెప్పనక్కర్లేదు. వారిని ఆదరిస్తే చాలు, వారిని గౌరవిస్తే చాలు, వారిని ప్రోత్సహిస్తే చాలు. ఈ భావం మనకి సుమారు 10 ఏళ్లుగా భారతదేశంలో ఉద్భవిస్తోంది. స్వాతంత్రం వచ్చిన 75 ఏళ్ల తర్వాత 10 ఏళ్లుగా మనకి ఈ వాసన వస్తుంది. అందుకే ఇవాళ పద్మశ్రీ బిరుదుని పొందినటువంటి ఆయన తన వేషం ఏమాత్రం మార్చుకోకుండా వారు వాడి చిటి తంబూరాన్ని పట్టుకుని అలాగే కూర్చున్నారంటే అది భారతీయ సంస్కృతి. ఎవరిది వారు కాపాడాలనుకోవాలి. అంతేగాని వారు ప్యాంటు షర్టు వేసుకుని పంచాలు అల్చి వేసుకుని రాలేదు. వారి వస్త్రంలో, వారి తలపాగాలో అలాగే వచ్చారు. అలా చూసినప్పుడు తలపాగా కట్టుకున్న శివుడు కనబడ్డాడు నాకు.